హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ధనీ కిచెన్. ఈరోజు వీడియోలో చుక్క నీరు వాడకుండా గనిసగడ్డలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా వాటర్ వాడకుండా ఇలా ఒక్కసారి కుక్ చేసి ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ గనిసగడ్డల్ని వాటర్తో నీట్గా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంట మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా బాండీ పెట్టుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న గనిసగడ్డలు అన్నింటినీ కూడా నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేయకుండా ఆవిరితో ఈ విధంగా ఉడికించుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకవైపు బాగా ఆవిరికి కుక్ అయిపోయి ఉంటాయి కదా, మరొక వైపుకి నేను చూపిస్తున్నట్లు మూవ్ చేసుకోండి. ఈ విధంగా అన్నీ కూడా ఇంకొక వైపుకి మూవ్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే ఈ ఆవిరికి ఉడకడం వల్ల ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడు వాటర్ పోసి కుక్ చేసుకోకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అన్నీ కూడా నేను చూపిస్తున్నట్లు చేత్తో ఈ విధంగా మూవ్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేయండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిపైన మూత తీసి ఒక్కసారి టేస్ట్ చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను ఇలా చాక్తో గుచ్చి చూస్తున్నాను, చాలా బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇది ఒకసారి బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి. వేడి వేడిగా గడ్డలు సూపర్ టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.